ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ఎప్పుడు కూడా మన సొంత విషయాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాం. మనకేం కావాలో అవన్నీ కూడా టైమ్ టు టైమ్ మనము తెచ్చుకుంటా ఉంటాం, కొనుక్కుంటా ఉంటాం, అన్నీ చేసుకుంటా ఉంటాం. కానీ ఎప్పుడైనా పక్క వాళ్ళ నీడ్స్ గురించి మనం ఆలోచన చేశామా? నీ పొరుగువాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశావా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. పొరుగువానికి ఏమైనా మనం సహాయం చేస్తా ఉన్నామా? మన చుట్టూ ఎంతోమంది బీదవారు ఉండొచ్చు. మన చుట్టూ ఎంతోమంది విధవరాండ్రు ఉండొచ్చు. మన చుట్టూ ఎంతోమంది ఆర్ఫన్స్ ఉండొచ్చు. అనాథలు, దిక్కులేని వారు ఉండొచ్చు. వారిని మనము జాలితో, దయతో చూస్తా ఉన్నామా? వారికి ఏమన్నా సహాయం చేస్తా ఉన్నామా? మదర్ తెరిసాని మనం చూస్తే ఆమె తన జీవిత కాలం అంతా కూడా బీదవారితో ఆమె టైం స్పెండ్ చేసినట్టు చూస్తా ఉన్నాము. ఆమె తన సొంతగా ఒక కొత్త చీర గూడా కొనుక్కుందో లేదో కానీ, ఎప్పుడు ఆమె ఒక యూనిఫామ్‌లో ఉండి, ఆ యొక్క వైట్ శారీ, ఆ బ్లూ లైన్స్‌తో ఉన్న శారీని కట్టుకొని, ఎప్పుడు కూడా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ, అనేక మంది లెప్రసీ వాళ్ళని, అనేక మంది కుష్ఠరోగులను ఆమె కడుగుతూ, వారికి క్లీనప్ చేస్తూ, వారికి ఆశ్రయం ఇస్తూ, వారికి భోజనం పెడుతూ ఉన్నట్టు మనము ఆమెను చరిత్రలో చూస్తా ఉన్నాము. సో, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజుకి కూడా ఈ జనరేషన్‌లో కూడా ఆమె పేరును మనం స్మరించుకుంటా ఉన్నాం. ఆమెను గుర్తు చేసుకుంటా ఉన్నామంటే ఆమె చేసిన మంచి కార్యములు కదా! వాక్యం చెప్తా ఉంది. కీర్తనలు 112:9 చదువుకుందాం. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఎవరైతే బీదలకిస్తారో, బీదలకు సహాయం చేస్తారో, వాళ్ళు ఎప్పుడు కూడా ఘనత నొందుతారు. వాళ్ళు ఘనంగా హెచ్చింపబడతారని వాక్యం చెప్తా ఉంది. వాళ్ళ నీతి నిత్యము నిలుచును. తరతరాల వరకు వాళ్ళు జ్ఞాపకంగా ఉంటారు. వాళ్ళు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయినా వారు చేసిన నీతి కార్యాలు వారిని పొగుడుతూనే ఉంటాయి. సో, కాబట్టి మనం కూడా మన వాళ్ళే మన పొరుగు వారిని ప్రేమిద్దాం. బీదవారికి సహాయం చేద్దాము. అది లైఫ్‌లో ఒక పార్ట్‌గా మనం పెట్టుకుందాము. ఎట్టి పరిస్థితిలో మనకున్న దాంట్లో బీదవారికి సహాయం చేద్దాము. దేవుణ్ణి ఘనపరుస్తాం. గాడ్ బ్లెస్ యూ.